చాలా రోజుల నుంచి ఎంబీసీలు కూడా ఫైట్ చేస్తున్నారన్న, ఎందుకు ఆ ఉద్యమాలు ఫెయిల్ అవుతున్నాయి అనుకుంటారు? అదే ఇప్పుడు ఇటీవలి కాలం వల్ల మన శ్రీనివాసు వాళ్ళంతా కూడా అంటే దీన్ని వాళ్ళు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతుండ్రు. అందుకనే నేను ఒక వల్లభరెడ్డి రవీంద్రరెడ్డిగా నేను కూడా ఎంబీసీల పక్షాన, సంచార జాతుల పక్షాన నేను పోరాటం చేయాలనుకున్నా. అందుకని అది తెర మీదకి తీసుకొచ్చిన. అంటే కొంతమంది ఏమంటారు, మాకు అంటే బీసీకి తగాదాలు పెడుతున్నాను అంటారు. బీసీలకు తగాదా పెడితే మాకేం వస్తుంది? ఇప్పుడు మాకేమన్నా వస్తుందా? మేము ఎమ్మెల్యేలు అయ్యేది ఉందా, మంత్రులు అయ్యేది ఉందా, లేకపోతే ఇంకేమన్నా మాకు వచ్చేది ఉందా? కానీ అది కాదు కదా. ఇప్పుడు సమగ్రంగా అందరు అభివృద్ధి చెందినప్పుడే అందరికీ ఆ అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు అభివృద్ధి అయినా, సంక్షేమమైనా, రిజర్వేషన్ ఫలాలైనా అందరికి అందాలి. అందరికి అందకుండా ఎవడు బలవంతుడు ఉంటే, ఎవడు మందబలం ఉంటే వాడే దొబ్బుకపోతుంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అందుకనే నేను ప్రశ్నిస్తున్నా. ఈ కుల సంఘాలు కూడా ఏంటంటే ఈ ప్రజల్లో తప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. అన్న ఏంది అసలు సరే, కమింగ్ టు పాయింట్, ఇప్పుడు బాగా జరుగుతున్నటువంటి లొల్లి తెలంగాణలో 42% స్థానిక సంస్థల లోకల్ బాడీలో. అవును. మరి ఇప్పుడు ఈ అగ్రవర్ణాలే ఆపుతున్నట్ట, అగ్రవర్ణాలు బీసీల కోసం యాంటీ ఫైట్ చేస్తున్నట్టేనా? ఇప్పుడు అగ్రవర్ణాలు రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని అనేక ఇంటర్వ్యూలలో చెప్తున్నా. మీ జిందగీ మీడియా ద్వారా కూడా ఈ జిందగీకి మొత్తం తెలవాలి. అదే, కానీ ప్రభుత్వము ఇస్తంటుంది, అన్ని పార్టీలు ఇవ్వమంటున్నాయి, మద్దతు ఇస్తుంది. ఇంక మరి ఇంకెవరు అడ్డం చెప్పు? ఎందుకు అడ్డం? రెడ్లే కేసులు వేసారు. రెడ్లే, అవును. అది ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మేము పోరాటం చేసినప్పుడు కూడా ఏది పార్లమెంట్లో ఉభయ సభలలో పెట్టినా కూడా ఆమోదం పొంది రాష్ట్రపతి గజిట్ అయినాక కూడా సుప్రీంకోర్టులో కూడా అనేక వాద్యాలు పడ్డాయి. 100కు పైచిలుగా అభ్యంతరాలు. అంటే అప్పుడు సుప్రీంకోర్టు తుది తీర్పిచ్చింది ఇది న్యాయసమ్మతం అని. ఎవరైనా రాజ్యాంగం కల్పించిన హక్కు, నువ్వు ఆర్టికల్ 32 ప్రకారంగా సుప్రీంకోర్టు పోవచ్చు, ఆర్టికల్ 226 ప్రకారంగా హైకోర్టు పోవచ్చు. ఇది రాజ్యాంగం అందరికి కల్పించిన హక్కును ఒక మాధవరెడ్డి పోవచ్చు, ఇంకొకరు పోవచ్చు. దాంట్లో మనం తప్పు పట్టాల్సి, అసలు చట్టం నిలబడాలి కదా. నిలబడని చట్టం నువ్వు ఎంపారికల్ డాటా ఏడ చేసినావు? ట్రిపుల్ టెస్ట్లో ఏడ పాస్ అయింది? శాస్త్రీయంగా ఏడ చేసినావు నువ్వు? ఇప్పుడు డెడికేషన్ కమిషన్ ఏడేసినావు? అట్లా శాస్త్రీయంగా డెడికేషన్ కమిషన్ పనిచేస్తే, ట్రిపుల్ టెస్ట్ ద్వారా మీరు ఎక్స్పెరిమెంట్ కరెక్ట్ జరిగితే, ఎంపారికల్ డాటా కరెక్ట్ తీస్తే అది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి కదా. దాని మీద అభ్యంతరాలు స్వీకరించాలి కదా. అభ్యంతరాలు కూడా డొమైన్లో పెట్టాలి కదా. దాని మీద బహిరంగ విచారణ చేయాలి కదా. చేసిన తర్వాత ఈ కులాలలో చెందినటువంటి వాళ్ళు వెనుకబడిన కులాలుగా గుర్తించడం జరిగింది. పోనీ ఏ కులాలన్నా, ఇప్పుడు ఆనాడు మండల్ కమిషన్ రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత కూడా తొలగించవచ్చు, చేర్చొచ్చు, అరువులను ఉంచవచ్చు అని అన్నారు. మరి ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అదే అధికారం ఉంది. మరి ఎవరన్నా తొలగించారా చెప్పండి? పేదోళ్ళు అవుతున్నారు కాబట్టి ఇన్ని ఫ్రీ స్కీమ్స్ కూడా పెడుతుంది కదా గవర్నమెంట్. ఎవరన్నా తొలగించారా? పోనీ అరువులను కొత్త వాళ్ళని ఎవరన్నా చేర్చారా? ఎవరిని చేర్చలేదు. అంటే దీని అర్థమైంది ఎంపారికల్ డాటా జరగలేదు. ఉట్టినే ఎవరి కోటా వాళ్ళకే ఉంది, ఎవరి కులం ఎంత ఉందో అంత అంటారు. మనదేం పోయింది? అట్లనే ఇప్పుడు అగ్రకులాలలో కూడా గణించండి. ఎవరి కోట, రెడ్లు ఎంతున్నారు, కమ్మలు ఎంతున్నారు, వేల్మలు ఎంతున్నారు, బ్రాహ్మణులు ఎంతున్నారు, వైశ్యులు ఎంతున్నారు, క్షత్రియులు ఎంతున్నారు, బలి, అన్ని కులాలను లెక్కలు తీయండి. ఎవరి వాటా ప్రకారంగా వాళ్ళకు పంచండి. మాకు వచ్చిన నష్టమేంది, మాకు వచ్చిన కష్టమేంది? మేమెందుకు రిజర్వేషన్లకు అడ్డం పడతాం? మా కోపం వల్ల మా మీద నిందలేస్తే ఊకోం, మా మీద మమ్మల్ని అవమానపరిస్తే ఊకోం. మేము అందుకే ఖబర్దార్ అంటున్నాం. మేము అట్లనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల జోలికి వచ్చినా కూడా ఊరుకోమంటున్నా, ఖబర్దార్ అని. అట్రాసిటీ కేసులు కూడా పెడతాం. అంటే ఎస్సీ ఎస్టీలకు అట్రాసిటీ ఉన్నాయి, కానీ ఎవరు పడితే వాళ్ళు అగ్రకులాలని దూషించవచ్చా, అవమానపరచవచ్చా? మాకు లేదు ఆత్మాభిమానం. మీ తోచలు ఘనంగా ఉన్నాయి కదా, రెడ్డి, శర్మ, కోమటి. అంటే మరి అవి కులం కూడు పెడుతుందా? ఎవరికైనా పెట్టిందా? పేదరికానికి కులం అడ్డుగోడగా మిగిలింది మాకు. కాబట్టి మేమేమంటున్నామంటే ఎస్సీ ఎస్టీలకు ఏదైతే అట్రాసిటీ ఉందో అట్లనే ఫార్వర్డ్ క్యాస్ట్కి కూడా అటువంటి చట్టం తేవాలి. ఫార్వర్డ్ క్యాస్ట్ కూడా అటువంటి చట్టం తెచ్చి ఎవరు అవమానపరిచిన, ఎవరు అవహేళన చేసిన, ఎవరు దూషించిన వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి.
అది మా డిమాండ్ చేస్తున్నాం. మేము అందుకనే త్వరలో ముఖ్యమంత్రిని, గవర్నర్ను, డీజీపీని కూడా కలవాలని నిర్ణయించుకున్నాం ఈ విషయంలో కూడా. ఇంకో ప్రశ్న కూడా అన్న, సో రెడ్లు మేము అందరితో, మేము పేదోళ్ళు ఉన్నారు, తర్వాత రెడ్లు మేము వాళ్ళకంటే ఎక్కువేం కాదు అన్నట్టు చెప్పే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఈ మధ్య. సో వాళ్ళ నుంచి వస్తున్న ప్రశ్న ఏంటంటే, మరి బీసీలను మీరు ప్రశ్నిస్తున్నారు కాబట్టి బీసీల లేకపోతే ఇంకోటి సామాజిక మాధ్యమం లేకపోతే సామాజిక వేదికల సోషల్ మీడియా మొత్తం మీద వాళ్ళ ప్రశ్నలు కూడా ఇస్తున్నారు. రెడ్ల పిల్లలు, అగ్రవర్ణ పిల్లలు మరి వీళ్ళకి ఇస్తారా అనేటువంటి ప్రశ్న కూడా ఇస్తారు. నిజంగా ఇచ్చే ప్రయత్నం చేస్తారు? అట్లాంటి ఇచ్చే ప్రయత్నం అంటే మాధవ్, నేను అనేక కుటుంబాలను నేను దగ్గరుండి వివాహాలు చేసిన. రెడ్లే, బీసీలు కాదు, ఎస్సీలు ఎస్టీలు రెడ్ల పిల్లలకు వివాహ వేడుకలకు కూడా పోయిన నేను. తర్వాత ఒకటి, రెండోది ఇంకా బీసీలలో ఉన్నటువంటి శ్రీమంతులు ఉంటారు కదా, ఎమ్మెల్యేలు అంటవా, ఎంపీలు అంటవా, మంత్రులు అంటవా, ఇక శ్రీమంతులు వాళ్ళు ఒకవేళ ఇప్పుడు ఇంకా వాళ్ళు మేము డబ్బున్నోళ్ళని వాళ్ళ స్థాయి చూసుకోవచ్చు, కానీ అట్లా ఏం లేదు. ఇప్పుడు తారతమ్యాలు లేకుండా అందరూ కలిసిపోతున్నారు. కానీ ఇటీవల వచ్చినటువంటి ఘర్షణలో దురదృష్టకరంగానే ఎక్కడున్నా చాలా మార్పు వచ్చింది. ఈ 78 ఏళ్ల స్వతంత్రం వచ్చిన తర్వాత అసలు ఇప్పుడు మనం కుల వ్యవస్థ గురించి మాట్లాడడం, ఇట్లా పిల్లలు ఇచ్చిపుచ్చుకోవడం ఎందుకు లేవు? అనేక కుటుంబాలు ఉన్నాయి, అనేక వందల కుటుంబాలు ఉన్నాయి ఏది కులాంతర వివాహాలు చేసుకున్నాయి. నేను అటెండ్ అయినవి కూడా కనీసం ఒక 125 ఉండొచ్చు. అన్న మీరేమో ఇట్లా చెప్తున్నారు. ఈ మధ్య ఎందుకు నేను ఈ ప్రశ్న వేసిన అంటే, ఒక వెరీ రిచెస్ట్ పర్సన్, సరే పేరు ప్రస్తుతం, సో తండ్రి ఎమ్మెల్యే, కొడుకు ఎంపీ, ఆ ఎంపీ ఆవేదన వ్యక్తం చేశాడు. ఎందుకంటే ఇన్ని వేల కోట్లు ఉన్నా సరే మమ్మల్ని సామాజికంగా వెనకబాటుతనంతో చూస్తున్నారు, కులంతో చూస్తున్నారని ఒక ఆవేదన వ్యక్తం చేశాడు. మరి నిజంగా అట్లాంటి బాధలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్లు అనేటువంటిది కూడా వినిపిస్తున్నటువంటి. అందుకనే మీరు అన్నట్టు అంటే సామాజిక వెనుకబాటు అనేది అతి తక్కువ శాతం అప్పటికి పోల్చుకుంటే ఉంటే కొద్ది చోట ఉండొచ్చు, కాదనలేము. ఈ కుల వ్యవస్థ వద్దనే అంబేద్కర్ అందుకనే ఏమన్నాడంటే, బుద్ధిస్ట్గా మారిండు కదా, ఉన్నోళ్ళు లేనోళ్ళు రెండే కులాలు ఉండాలి, ఏంది ఈ కుల వ్యవస్థ, కాబట్టి నేను జీర్ణించుకోలేను, బుద్ధిస్ట్గా మారాడు. కాబట్టి ఈ కుల వ్యవస్థ అనేది మార్పుకు ప్రయత్నం చేయాలి, మంచి కొరకు మనం ప్రయత్నం చేయాలి, కానీ ఆ విధంగా కాకుండా విషబీజాలు నాటుతున్నారు. నా కులం ఇది, నీ కులం ఇది అని ఈ విధంగా. అయితే ఇంకా వాస్తవం కూడా తెలవాలి. కొంతమంది ఇటీవల కాలం వల్ల కొన్ని ఉపన్యాసాలు, ఊగదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఒకటి అంటున్నారు, అగ్రకులాలు వేరంటుండు. నేను అంటున్నా, ఇది వాస్తవం తెలవాలి ఈ సమాజానికి. అసలు ఊరు బయట ఉంచింది ఎస్సీ ఎస్టీలను, ఉంచిర్రా ఉంచబడ్డరా? ఎస్సీ ఎస్టీలే కదా ఉన్నది ఊరు బయట, ఊరు చివర ఉన్నది. కానీ ఊర్లో ఉన్నది ఎవరు? అగ్రకులాలు. ఒక రెడ్డి, ఒక వెల్మ, ఒక కమ్మ, ఒక యాదవ, ఒక గౌడ, ఒక కమ్మరి, కుమ్మరి ఉన్నారు. వీళ్ళంతా కలిసే కదా ఉన్నది. మరి వీళ్ళంతా కలిసి ఉండి, వీళ్ళంతా కలిసి జీవించి ఇవాళ ఏం మాట్లాడతారంటే, మేము ఎస్సీ ఎస్టీ బీసీలో ఒకటి, అగ్రకులాలు ఒకటి అని వేరు చేస్తాం. మరి దీంట్లో ఏం అర్థం ఉందంటావు? అంటే వైషమ్యాలు సృష్టించడం తప్ప. మరి ఆనాడు నిజంగా తప్పు చేసింది ఉంటే, మరి ఎస్సీ ఎస్టీలను ఊరు బయట ఉండడం జరిగిందంట. మరి బీసీలు అది లేదా పాత్ర? అగ్రకులాలతో పాటు బీసీలు అది లేదా? మరి బీసీలు అగ్రకులాలు కలిసే కదా కలుసుకొని పుడుచుకొని ఉన్నది. మరి ఎవరిని నమ్మేయడానికి ఇవన్నీ నమ్మబలుగుతున్నారు అంటున్నా. మళ్ళీ దానికి తోడు ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు మైనార్టీలు ఒకటంట. మైనార్టీలకు రాజ్యాధికారం ఎప్పుడు లేదు చెప్పు? బాబర్ కానించి నిజాం వరకు 800 సంవత్సరాల ఏకచక్రాధిపత్యం, వాళ్ళకి రాజ్యాధికారం లేదా? ఎట్లా ఒకటైతారు మీకు చెప్పండి? ముస్లింలు రాజులే కదా, నిజాం వరకు రాజే కదా. అంటే వీళ్ళంతా ఏంటంటే ఈ అగ్రకులాలను వేరు చేయడం, ఏది వీళ్ళ నుంచి విడదీయాలి. ఎట్లా విడదీస్తారు? నేను కూడా ఈ సమాజంలోకి వెళ్ళదలుచుకున్నా, ఈ వాస్తవాలు చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఈ విషకుటిల రాజకీయాలు వాళ్ళేదో పబ్బం గడుపుకోవడానికి, వాళ్ళేదో కులాలలో పెద్దలుగా చలామణి కావడానికి, తద్వారా ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆ ఆటలు సాగనీయం, మేము కూడా సాగనీయం. వాస్తవాలు తెలవాలి కదా ఈ సమాజానికి. నిజంగా ఆనాడు అందుకనే కదా అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలను ఈ ఊరు బయట ఉన్నారు, వాళ్ళకి చిన్న చూపు ఉంది, కుల వివక్షత ఉందని వాళ్ళకి రిజర్వేషన్లు పెట్టిండు. మరి బీసీలకు ఆ రోజు పెట్టలే అంబేద్కర్. ఎందుకు పెట్టలేదు? దీని కొరకే పెట్టలేదు. అంటే అందరూ ఊర్లో కలిసి ఉన్నోళ్ళు, ఇవాళ ఊర్లో కలిసి ఉన్నోళ్ళు మేము అంతొకటి మీరు అంతొకటి, అది కాదు ఇప్పటి నుంచి చేయాల్సింది. అందరం ఒకటే. కాకపోతే
మనల్ని దోచుకున్న వారి మీద, మనల్ని పెత్తనం చేసే వారి మీద, మనల ఆధిపత్యం చేసే వారి మీద మన పోరాటం ఉండాలి. ఆ దిశగా పోరాటం చేయకుండా మేము ఇట్లా ఈ విధంగా కులాలు విభజిస్తామంటే కులాల పునాదుల మీద సమాజాలు నిర్మించింది ఉంటుందా? సమాజం నిర్మించబడుతుందా? అంటే బ్యాటింగ్ చేయడం. అంటే అక్కడ మోడీ ఏం చేసిండంటే మతం పేరు మీద బ్యాటింగ్ చేస్తున్నాడని. అంటే బీజేపీ, మోడీ అంటే బీజేపీ, దానికి ఈ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే కులం బ్యాటింగ్ చేద్దామని చూసింది. అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? సరే, దీన్ని నేను దానికి నీకు ఉదాహరణ చెప్తా. అంతకుముందు మన కేసీఆర్ ఇది దళిత బంధు పెట్టిండుగా, అంటే హరిజనులని దళిత బంధు పట్టుకొని బ్యాటింగ్ చేసిండు. మరి ఓడిపోయిందిగా. దళితులు ఏం చేశారు? ఇచ్చినోడేమో సంతృప్తిగా లేడు, ఇవ్వని మిగతా వాళ్ళే మాకెందుకు ఇవ్వలేదన్నారు. తర్వాత బీసీలు ఏంది, దళితులకు ఇచ్చి కొంతమందికి ఇచ్చి మాకెందుకు, ఓసీ లేదు మాకెందుకు ఇవ్వలేదు, అందరు వ్యతిరేకమైన కదా. అందుకనే ఈ రాజకీయ పార్టీలో ఈ కులాల బ్యాటింగ్లతోటి సమాజాన్ని నిర్మించలేరు. కాకపోతే ఆర్థిక పునాదుల మీద సమాజాన్ని నిర్మిస్తారు. ఆర్థిక పునాదులను నిర్మించాలంటే రెండే వర్గాలకు విభజించాలి. మీరు ఉచిత విద్య చూడండి, ఉచిత వైద్యం అందజేయండి, విద్యా ఉపాధి కొరకు ఏం చేస్తారో చేయండి, అనుచితాలు అన్ని బంద్ చేయండి, ఉచిత పథకాలన్నీ బంద్ చేయండి. అట్లాంటప్పుడు అంత సమగ్ర అభివృద్ధి చెందుతుంది. అప్పుడు ఈ రిజర్వేషన్ల వైపు కూడా ఎవరు ఆశించారు, ఎవరు అవసరం పడదు. అంతే, ఎమ్మెల్యే పిల్లలు బస్తీలో ఉండే దళితుల పిల్లలు ఒకే స్కూల్లో చదివినప్పుడు సమానత్వం వస్తుంది, సమానత్వం వస్తుంది. ఆ దిశగా ప్రయాణం చేయకుండా ఎంతసేపు ఉన్నా కూడా కపట ప్రేమలు నటించి నీకు చాక్లెట్లు బిస్కెట్లు, ఏంది స్థానిక సంస్థల రిజర్వేషన్లు అంటే, మరి స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇచ్చిన చిత్తశుద్ధి ఉంటే మరి ఎమ్మెల్యేలు ఎందుకు ఇయ్యారు? సీఎం దగ్గర కూడా ఈ సంవత్సరం బీసీ, మరి అట్లే మరి రొటేషన్ సిస్టంలో ఒకసారి బీసీ, ఒకసారి ఎస్సీ, ఒకసారి ఎస్టీ అని చేయొచ్చు కదా. మంత్రులకు కానీ, ముఖ్యమంత్రులకు కానీ, ఎంపీలకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, జెడ్పీ చైర్మన్లకు కానీ. మరి ఆ చిత్తశుద్ధి ఎందుకు ఎట్లా పోయింది? ఎందుకు లేదు వాళ్ళకు? ఈ బీసీ సంఘాలు కూడా ఎందుకు డిమాండ్ చేయఉన్నాయి అసలు? అరే నేను మాట్లాడుతున్నా కానీ ఈ బీసీ సంఘాలు అవి చేస్తలేవు. మరి ఏందో అర్థం కావట్లేదు అసలు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ దగ్గర కూడా రొటేషన్ పెట్టాల్సిందే, సీఎం దగ్గర కూడా రొటేషన్ పెట్టాలి. వాళ్ళే పాలిచ్చినప్పుడు వాళ్ళ కులాలకు కొంచెం మేలన్నా చేస్తారేమో కదా. మేలే ఇప్పుడు. అందుకనే నేను చెప్పిన, నేను కర్పూర్ ఠాకూర్ ఒక బీసీ నాయన బ్రాహ్మణ ముఖ్యమంత్రి ఇంతెందుకండి. ఇప్పుడు మన పక్కనున్న తమిళనాడు కూడా కర్ణానిది, అక్కడ కూడా అగ్రకులాలు ఉన్నారు. 85% మెజార్టీ బీసీలు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఈ కులతత్వం రాలేదు. అక్కడ రిజర్వేషన్లు నిలబడడానికి ప్రతి సంవత్సరం ఎంపారికల్ డేటా చేస్తారు. అంటే ఉన్నోడెవడు, లేనోడెవడు, ఎవడు రిజర్వేషన్ల కరువుడు, ఎవరు అనరుడు, ఏ ప్రభుత్వం చేసింది, ఏ రాజకీయ పార్టీ చేసింది, ఎవరు డిమాండ్ చేస్తారు, ఎంతసేపు ఉన్నా మా కులం ఇంత మా. అరే ఎంత సిగ్గుచేటంటే ఈ రిజర్వేషన్లు అనేది బలిపీఠం ఎక్కిచ్చారు. బలిపీఠం అంటే నీకు ఒక మనం వెనకటే ఇప్పుడు కూడా దేవునికి మొక్కుతాం కదా, మేము ఒక మేకపోతుని ఇస్తాం, ఒక గొర్రెను కోస్తాం అని బలిస్తాం కదా. అట్లనే ఇప్పుడు అరే బార్ షాపులలో, బీర్ షాపులలో కేసీఆర్ రిజర్వేషన్లు ఇవ్వలే, ఈసారి కూడా ఇచ్చిండ్రు. అంటే ఎడిపోతుంది ప్రభుత్వాలు. అంటే ఈ రిజర్వేషన్ల అంశము బలిపీఠం ఎక్కిస్తారు. అది ఆనాడు అంబేద్కర్ పెట్టిన స్ఫూర్తి ఒకటైతే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక బలిపీఠం ఎక్కిస్తారు. నేను నీకు ఇస్తున్న పో, నీకు ఇది చేస్తున్న పో అనేది ఒక బలిపీఠం ఎక్కిస్తాను. ఇది ఎంత ఘోరం చెప్పు. ఇప్పుడు బార్ షాపులలో ఏం ఉపయోగం అంటావు? తాగినోడు తాగి ఊగమనా? బీర్ షాపులలో రిజర్వేషన్లు అవసరమా? నువ్వు ఇయ్యా చట్టసభలలో ఈ రిజర్వేషన్లు వాళ్ళే పాలిస్తారు, మరి దాంట్లో ఎందుకు ఇయ్యవు? అందుకని ఈ సామాజిక వర్గాలు ఎందుకు గుర్తిస్తలేవు అంటున్నా. ఇప్పుడు ఈ సోకాళ్ళు మేధావులు అనుకుని చెప్పుకునే వాళ్ళు ఆ వైపు ఎందుకు అడుగుతలేరు? మాకు ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వవు, మాకు ఎమ్మెల్యేలు ఎందుకు ఇవ్వవు, మాకు ఎంపీలు ఎందుకు ఇవ్వవు అని అడుగుతలేరు. ఏమో బీర్ షాపులలో, బార్ షాపులలో రిజర్వేషన్లు ఇస్తే ఇంకా అందరు బాగుపడ్డట. అంటే బార్ షాప్ పెట్టి తాగి ఊరా లేకపోతే ఆగంగారు అన్నట్ట. ఇది దురదృష్టం. కాబట్టి ఈ రిజర్వేషన్లు అనేదాన్ని అంశాన్ని బలిపీఠం ఎక్కియొద్దు ఈ ప్రభుత్వాలు అనేది నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నా. అట్లే రాజకీయ పార్టీలు కూడా ఇక్కడికైనా చిత్తశుద్ధితో వివరించండి, లేకపోతే మీకు ప్రజలు చరమగీతం పాడతారు. అందుకనే మేము కూడా ఏం చేసినామంటే, ఇప్పుడు అగ్రవర్ణాలని ఏమంటారు అందరూ, మీరంతా మా నోటికాడి బుక్క గుంజుకపోతురు అది అని అంటారు కదా. ఇక మరి మేము కూడా ఏం చేస్తున్నాం, ఇప్పుడు మేము వద్దనుకుంటారు కదా ఈ రాష్ట్రం వల్ల ఈ దేశం, మరి మా ఓట్లు తీసేయరా?
అదే మీ ఓట్లు వద్దంటున్నారు కదా. అందుకే మా ఓట్లు తీసేస్తే మా దాంట్లో పోటీ చేసే వాళ్ళు ఉండరు కదా. ఎట్లా పోటీ చేసేవాడు వాళ్ళే కదా. 100 కోట్లు 1000 కోట్లు ఉన్నోడే కదా. మాకు వచ్చిన నష్టం ఏముంది? మరి అదన్నా చెయ్యి. లేదు ఆర్థిక పాదికనన్నా రిజర్వేషన్లు కలిపియండి. లేదా ఇప్పుడు అగ్రవర్ణాలు అంత కుబేర్లని ప్రభుత్వం దృష్టి ఉంది, ఈ బీసీల దృష్టి ఉంది, కొంతమంది మహామేధావులు ఉన్నారు అనుకో, వాళ్ళ దృష్టి వీళ్ళ కుబేర్లని సర్టిఫికెట్ కోటీశ్వర్లు, అగ్రకులాలు కోటీశ్వర్లని సర్టిఫికెట్. ఆ కోటీశ్వర్ల సర్టిఫికెట్ ప్రభుత్వం సర్టిఫికెట్ ఇస్తే ఆ సర్టిఫికెట్ పెట్టుకొని బ్యాంకులో లోన్ తెచ్చుకోవచ్చు. అదన్నా ఉంటుంది, అదన్నా అవకాశం ఉంటుంది. ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాయంటే చాలా బాధేస్తుంది. ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఈ విధంగా అవమానపరుస్తుంటే అసలు ఆకలి కేకలు ఉన్నాయి అగ్రకులాలల్లో, ఎవరికి అర్థం కావట్లే. అంటే దీని అంతటికి కూడా ఏంటంటే పాలించే నాయకులు, ఈ రెడ్డి నాయకుల అగ్రకులాల నాయకులు, వాళ్ళ చిత్తశుద్ధి లోపం వల్లనే ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది మనకు. అన్న ఈ మధ్య ఇంకో విమర్శ కూడా బాగా వినిపిస్తోంది. కొద్దిమంది దాన్ని స్క్రీన్లు పెట్టేసి రిజల్ట్ వచ్చినప్పుడల్లా లేకపోతే నోటిఫికేషన్ వచ్చినప్పుడల్లా పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి చూపిస్తున్నటువంటిది. బీసీలు మొన్న ఈవెన్ గ్రూప్ 1 నోటిఫికేషన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా జనరల్లో ఇంతమంది సెలెక్ట్ అయినరు, జనరల్ కట్ ఆఫ్ ఇంత తక్కువ ఉంది, ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఇంత తక్కువ ఉంది, బీసీలకి ఇంత కట్ ఆఫ్ ఉంది అన్నటువంటి ప్రశ్నలు ఏమనెత్తుతున్నటువంటి వేళ ఏం సమాధానం చెప్తారు దీనికి? నిజంగా అంటే వీళ్ళు కుహనా మేధావులు వాస్తవాలను దాచి తప్పుడు ప్రచారం, విష ప్రచారం చేస్తున్నారు. అదే అసలు బీసీలల్లా ఈ క్రిమిలేయర్ లేకపోవడం వల్ల, అంటే క్రిమిలేయర్ అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పుడు అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంది, అదేవిధంగా వాళ్ళకు ఉద్యోగస్తులు ఉన్నారు, ఎంప్లాయ్మెంట్ ఉన్నారు, అది పరిగణలోకి తీసుకోరు. అంటే క్రిమిలేయర్ వర్తించదు వాళ్ళకు. అంటే ప్రభుత్వం ఆ విధంగా సడలింపించింది, దాంతో కాంపిటీషన్ విపరీతంగా వాళ్ళది అంటే పెరుగుతుంది కదా. అట్లనే ఈడబ్ల్యూఎస్లేమో ఒక సీలింగ్ 8 lakhs అనేది ఒక కటాఫ్, అది ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్, అంటే ఆల్ సోర్సెస్ ద్వారా ఇన్కమ్ వచ్చిన దాన్నేమో ఈడబ్ల్యూఎస్ పరిగణలోకి తీసుకొని, అదే బీసీలకేమో అగ్రికల్చర్ ఇన్కమ్ మినాయింపు, ఏది శాలరీస్ కూడా మినాయింపు. అంటే సపోజ్ మీరు అన్నట్టు ఒక 50 లక్షలు జీతం వస్తుంది అంటే సంవత్సరానికి అనుకుందాం, లేదా వైఫ్ అండ్ హస్బెండ్కి వస్తుంది అనుకుందాం. మరి 50 లక్షల జీతం వచ్చిన ఆయన అదే రిజర్వేషన్ పొందితే ఓపెన్ కాంపిటీషన్లా అన్యాయం జరిగినట్టే కదా. అంటే లేదా నిజమైన బీసీకి అన్యాయం జరిగినట్టే కదా. ఏమంటావు, క్రిమిలేయర్లా పోవాల్సిన వ్యక్తి ఆ విధంగా రిజర్వేషన్ పొందడం వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? ఎంబీసీలకు జరుగుతుంది, సంచార జాతులకు జరుగుతుంది, నిజమైన బీసీలందరికీ నిజంగా నష్టం జరుగుతుంది. అయితే ఇది కంపేర్ చేసుకోకుండా ఉట్టిగానే ఈడబ్ల్యూఎస్లో వచ్చింది మనకు రాలేదు అంటే ఎస్సీ ఎస్టీలకేమో కటాఫే లేదు. అర్థం చేసుకోవాల్సింది ఏమంటాడు ఒక ఆయన, ఎస్సీకి కూడా రాలేదు, వాళ్ళ మీద ఏదో ప్రేమ ఉన్నట్టు, ఎస్టీకి కూడా రాలేదు అంటే ఇప్పుడు వాళ్ళు అప్లై చేసుకున్నది ఎంతమంది ఉంటే అంత అప్లై చేసుకునే అవకాశం. కానీ ఈడబ్ల్యూఎస్లో అట్లా లేదు కదా, సీలింగ్ ఉంది కదా, ఆ సీలింగ్ తోటి అట్లా ఉంది, దాంతో వాళ్ళు అక్కడనే ఎగిరిపోతున్నారు. ఇంకోటి మీరు అన్నదానికి యాడాను కూడా, ఇప్పుడు టెట్ తీసుకుంటే మనకు 90 మార్క్స్ ఉంటుంది. అవును, అది ఎంత అన్యాయం. ఇప్పుడు టెట్లో చూడు 90 మార్క్స్ ఏమో ఓసీలకు అంటే ఫార్వర్డ్ క్యాస్ట్కి రావాలి, 75 మార్క్స్ ఏమో బీసీలకు, 60 మార్కులేమో ఎస్సీ ఎస్టీలకు. మరి అసలు ఇది ఎట్లా సాధ్యం చెప్పండి? అంటే ఇక్కడ దీనికే నేను యాడ్ చేస్తున్నా. ఇప్పుడు 90 మార్క్స్ అన్న దగ్గర ఆడే మనది చాలా మంది ఫిల్టర్ అయిపోతారు, అక్కడనే ఫిల్టర్ అవుతారు, కాంపిటీషన్ దగ్గుతారు. ఆ డిఎస్సికి పోయేటోళ్ళు 10-20 మంది వెలుగుతారు. 10%లో 10 మెంబర్స్ ఉన్నప్పుడు అందరికి వస్తుంది. అది సహజ సూత్రం. ఇప్పుడు ఒక ఈడబ్ల్యూఎస్ అయినా ఒక ఎస్సీల జొరబడో, ఒక ఎస్టీల జొరబడో, బీసీ రిజర్వేషన్ల జొరబడే తీసుకుంటుండంటే అది అర్థం ఉంది. ఎవరికి నిర్దేశించిన రిజర్వేషన్లు వాళ్ళే పొందుతున్నారు. అట్లనే ఇదేదో ఇటీవల కొత్తగా విన్నా నేను, ఏది టెట్ అందరు పాస్ కావాలని. అవును నేను అంటే టీచర్లు అయినా పాస్ కావాలని ఏదేదో కేంద్ర ప్రభుత్వం పెట్టిందని. అంటే ఒక 2 సంవత్సరాలు రిటైర్డ్ అయ్యేది ఉంటే ముందుంటే వాళ్ళని మినాయించి మిగతా వాళ్ళందరూ టెట్ రాయాలి. మరి టెట్ రాయాలంటే మరి ఎంతమంది పాస్ అవుతారు? 90 మార్కులు పెడితే వీళ్ళ జీవితాలు ఏం కావాలి? వీళ్ళ బతుకులు రోడ్డు పాలు కావా? అంటే ఇవన్నీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఈవెన్ ప్రైవేట్ స్కూళ్ళల్లో చెప్పేటోళ్ళు, ఎయిడెడ్ స్కూల్లో చెప్పేటోళ్ళు కూడా టెట్ క్వాలిఫై అవ్వాలి. ఇంకా ప్రైవేట్ స్కూళ్ళల్లో, ఎయిడెడ్ స్కూళ్ళల్లో చెప్పేటోళ్ళు కూడా టెట్ పాస్ కావాలి. మరి 90 మార్కులు అంటే వీళ్ళు మనిషే, వాళ్ళు మనిషే, వాళ్ళు ప్రతిభే, వీళ్ళకు ప్రతిభే. మరి కులమానం ఏంది చెప్పు? అంటే ఒక కులం అనేది ముసుగు, ఆ ముసుగుతోటి
ఈ విధంగా అడ్డుగోడ అయితే ఎట్లా కరెక్ట్ అవుతుంది? కాబట్టి ఈ వ్యవస్థ మారాలి. అందుకనే ప్రభుత్వం యొక్క తీరు మారితే తప్ప ఈ వ్యవస్థలో మనం మార్చలేము. ఆ దిశగా ప్రయత్నం చేయాలి. అందుకనే మేము కూడా ఏంటంటే రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, కానీ అర్హులైన వాళ్ళకి అందాలి. అనర్హులకు అందితే ఏ ఒక్కల వల్ల ఉండదు. ఈడబ్ల్యూఎస్ అయినా మేము పోరాటం చేస్తాం, ఎవరికి అనర్హులకైనా పోరాటం చేస్తాం. అంటే వాళ్ళు ఇప్పుడు ప్రశ్నలు ఎవరిస్తున్నారన్న, ఫస్ట్ మా ఫలాలు అయితే మాకు ఇవ్వండి, అంటే మా 50% లేదంటే 52% జనాభాకి మాకు కావాల్సినంత 42 ఇచ్చేసిన తర్వాత మేమేం తెలుసుకుంటాం, అది మేమేం కొట్లాడుకుంటాం, మేమేం ఆ వర్గీకరణ చేసుకుంటాం, మీకెందుకు అంత ప్రేమ అని. అసలు రిజర్వేషన్లకు ఎవరు అరువులో తేల్చరా? అది తేల్చి తీసుకోరు, మేమేమో అడ్డం పడతామా? అసలు మీ ఫలాలు ఎవరికి వస్తాయి? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారంగా ఎవరికి అరువులకో వాళ్ళకే వస్తాయి. అరువుల జాబితా తయారు చేసి అరువులకు తీసుకోమని మేము కూడా చెప్తున్నాం కదా. కానీ ఎంత జనాభా ఉంటే అంత ఇయ్యరు కదా, అది చట్టమే ఒప్పుకోదు కదా. కాబట్టి మేము ఫలాలకు అర్హులైన వాళ్ళకు ఫలాలకు వ్యతిరేకం కాదు. ఆ ఫలాలు తేల్చాల్సింది, అర్హులను తేల్చాల్సింది ప్రభుత్వం. కానీ చాట్లతో తవుడు పోసి కుక్కలకు కొట్లాట పెట్టినట్టు అది అనిశ్చితి అలజడికి ఆస్కారం ఇచ్చేటువంటి ప్రభుత్వ చర్యలు మానుకోవాలి. చివరిగా చెప్పండి అన్న, రేపటి నుంచి లేదంటే ఈ రోజు నుంచి మీ భవిష్యత్ కార్యాచరణ ఏంది? వీటన్నిటికీ పరిష్కారం దిశగా ఎట్లా పోతున్నారు? ఎందుకంటే ఈరోజు రెడ్డి అని చెప్పుకోవాలన్నా సరే, అగ్రవర్ణం అని చెప్పుకోవాలన్నా సరే, వర్ణం అనేటువంటి మాట పక్కన పెడితే ఈరోజు సరే పుట్టుక మన నిర్ణయం చేతిలో లేదు. అవును, దేవుడు ఇచ్చినటువంటిది, ఏడ పుడతామో ఎట్లా పుడతామో కూడా తెలియదు. అవును. సో దాన్ని పేరు పెట్టుకొని ఈరోజు చెప్పులతోటి కొడతాము, ఉచ్చలు రాపియండి అంటే అవి ఇంటే కూడా చాలా జుగుప్సకరం అన్నటువంటిది. సో వీటికి ఎక్కడ బ్రేక్ పడాలి? మీ ప్రణాళిక ఎట్లా ఉండబోతుంది? ఇది మీరు అన్నది వాస్తవం ముమ్మాటికి. అది ఏంటంటే అవమానకరం కూడా. అంటే ఒక సగటు మనిషిగా అవమానకరం. మనిషి గౌరవించుకోవాలి, ఎందుకంటే మనం సంఘజీవులం కాబట్టి. కానీ అది లేకపోవడం దురదృష్టం. ఈ నేపథ్యం ఎరిగినటువంటి ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఆ దిశగా ఆలోచించకపోవడం ఇంకా బాధకరం. కాబట్టి దాన్ని కట్టడి చేయడానికి మేము చట్టపరంగా ఎదుర్కోదలుచుకున్నాం. మేమేంటంటే అతను గండ్రగొడ్డలు తీసుకొచ్చి నరకాలంటే మేమేం గండ్రగొడ్డలు తీసుకపోయి నరకమని చెప్పాం. కానీ ఆ గండ్రగొడ్డల్ని ఎవరికైతే అన్యాయం చేస్తారో, ఎవరు అన్యాయం చేస్తారో వాళ్ళని నరకాలని చెప్తే బాగుంటుంది. ఇప్పుడు బీసీలలోనే బీసీ పెద్దలు బీసీలకు అన్యాయం చేస్తారు, మరి దాని మీద మాట్లాడతలేరు. కాబట్టి మేము చట్టపరంగా ఎదుర్కోవడానికి సిద్ధమైనాం. తర్వాత ప్రభుత్వాన్ని కూడా నిలదీయడానికి సిద్ధమైనాం. రాజకీయ పార్టీల యొక్క వాళ్ళ యొక్క నిజ స్వరూపాన్ని కూడా ప్రజల ముందు ఉంచడానికి సిద్ధమైనాం. తర్వాత అదేవిధంగా ఇప్పుడు అనేక మంది అంటారు మా ఓట్లు మేము వేసుకుంటాం అంటారు కదా. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఇప్పటి వరకు రాజకీయంలో ఎన్నికలలో ప్రభుత్వాలు మారినాయి మనం చూస్తే. ఏ ప్రభుత్వాలు మారినా 1-2% ఓట్లతోటే, అంటే ఒక ప్రభుత్వం ఎక్కినా ఒక ప్రభుత్వం దిగినా. నేనేమంటున్నా, 4వ వంతు జనాభా అగ్రవర్ణాలది ఉంది కాబట్టి మేము దించగలుగుతాం, ప్రభుత్వాలను ఎక్కించగలుగుతాం. అదే మేము రాజ్యం మాకు రాజ్యమే ఒక కిరీటం అని ఏమనుకుంటలేము, కానీ ప్రభుత్వాలను దించగలుగుతాం, ప్రభుత్వాలను ఎక్కించగలుగుతాం. ఆ దిశగా మా పోరాటం చేస్తాము. మేము కూడా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి అందరి పేదలను చైతన్యం చేస్తాము. మనకు నిజమైన ద్రోవులను మేము కూడా ద్రోవులను గుర్తించాలి కదా, గుర్తిస్తాము. అదేవిధంగా మేము కూడా ఇప్పుడు ఈ ఒక చర్చ వస్తుంది, మనకు కూడా వేదిక ఎందుకు ఉండాలి? ఎవరు మన ఓట్లు వద్దంటారుగా, మీ ఓట్లు మీరు వేసుకున్నాం, మరి మన ఓట్లు మనమే వేసుకుందాం. అంతే, మన ఓట్లు మనం వేసుకుంటే ఇట్లా మనం ఓడగొట్టడం గెలవడం జరుగుతుంది కదా, ఏదో ఒకటి. ఇంకా మనతో కలిసి వచ్చినటువంటి అనగాయన వర్గాలు, పేద వర్గాలు ఏవైతున్నాయో వాటి ద్వారా ఒక వేదిక నిర్మించి ఈ సామాజిక సమతుల్యం దెబ్బతినకుండా ప్రయాణం కొనసాగించాలనేది మా ముందుండవలసిన చర్య. తర్వాత ఇట్లనే రెచ్చిపోయి ఇష్టారీతిలో అద్దుమీరి మాట్లాడిన వాళ్ళకు కూడా తగిన శాస్త్రి, తగిన గుణపాఠం మాత్రం చట్టం ద్వారా తెలియజెప్తాం. ఇది మొత్తం మీద రెడ్లైనా సరే, అగ్రవర్ణమైనా సరే మాకు ఆత్మగౌరవాలు ఉంటాయని చెప్పేసి కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే విమర్శలు చేస్తామంటే తగిన శాస్తి లేదంటే తగిన బుద్ధి చెప్తామని వార్నింగ్ అయితే ఇస్తున్నారు వల్లభరెడ్డి రవీంద్రనాయుడు. తన జాతికి సంబంధించినటువంటి రాజకీయ నేతలైనా సరే రాజకీయాల కోసం తమ జాతిని పానంగా పెడితే మాత్రం తప్పక బుద్ధి చెప్తామంటున్నారు అన్న. థ్యాంక్ యూ. నమస్తే, థ్యాంక్స్.